చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. రేపు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష అష్టమి తిథి సాయంత్రం 6:06 వరకు, తదుపరి నవమి తిథి. మూలా నక్షత్రం ఉదయం 6:17 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శోభన యోగం రాత్రి 1:03 వరకు, తదుపరి అతిగండ యోగం. భవకరణం సాయంత్రం 6:06 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కన్యారాశి హస్తా నక్షత్రం 1వ పాదంలో సాయంత్రం 5:35 వరకు, తదుపరి హస్తా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:37 నుండి 6:20 వరకు. అమృతకాలం రాత్రి 2:56 నుండి 4:40 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 చంద్రోదయం మధ్యాహ్నం 1:07 చంద్రాస్తమయం రాత్రి 12:16 అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. మరలా పగలు 10:54 నుండి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:36 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:36 వరకు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ సరస్వతీదేవి ఆవాహన తర్వాత రేపు సరస్వతీదేవికి ప్రధానమైన పూజలు చేస్తారు. రేపు దుర్గాష్టమి. రేపు శారదా నవరాత్రుల్లో 9వ రోజు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే అతీంద్రియ శక్తులు అని, ధాత్రి అంటే ప్రసాదించే శక్తి అని అర్థం. పార్వతీదేవి మూల రూపం. పరమేశ్వరుడు సిద్ధిదాత్రిని ఉపాసించటం వలన సర్వసిద్ధులు పొందాడు అని, శివుని శరీరంలో సగభాగం సిద్ధిదాత్రి అని, అందువలనే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు అని పురాణ కథనం. 4 చేతులు కలిగి కమలం పువ్వు మీద కూర్చున్నట్లుగా సిద్ధిదాత్రి రూప వర్ణన. అపార జ్ఞానం పొందటం కోసం భక్తులు రేపు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజిస్తారు. విజయవాడ కనకదుర్గ దేవి దేవాలయంలో భక్తులు రేపు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు కమలాదేవిని పూజిస్తారు. తమ జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు రేపు కమలాదేవిని పూజించడం వలన గ్రహ దోష నివృత్తి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అష్టమాతృకుల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు ప్రత్యంగరాదేవిని పూజిస్తారు. రేపు నవరాత్రి సంధి పూజ. అష్టమి తిథి పూర్తి అయి నవమి తిథి ప్రారంభ సమయంలో చాముండి మాతకు పూజ చేయటాన్ని సంధి పూజ అని పిలుస్తారు. నవరాత్రి సంధి పూజ చేయవలసిన సమయం రేపు సాయంత్రం 5:42 నుండి 6:30 మధ్య కాలంలో. ఈ సంధి సమయంలోనే చండాముండా అనే 2 రాక్షసులను సంహరించడానికి చాముండి అమ్మవారు ఉద్భవించారు అని పురాణ కథనం. ఈ సమయంలో 108 ప్రమిదలలో దీపారాధనలు చేయటం సాంప్రదాయం. ఈ సమయంలో అమ్మవారికి మంచి గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయ లేదా అరటి బోధను బలిగా ఇస్తారు. కొన్ని శాక్తేయ దేవాలయాల్లో పరిశ్రమల్లో జంతు బలులు కూడా ఇస్తారు. రేపు మహా అష్టమి అంటే దుర్గాష్టమి. దుర్గా పూజ వేడుకలలో 2వ రోజు. మహాసప్తమి రోజు దుర్గాదేవికి ప్రాణ ప్రతిష్ఠ జరిగినది కాబట్టి రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి 9 ముంతలను నవదుర్గలుగా భావించి షోడశోపచార పూజలు చేస్తారు. రేపు మాస దుర్గాష్టమి కూడా. రేపు కుమారి పూజ లేదా సువాసిని పూజ. రేపు యుక్త వయసులో ఉన్న కన్యలను నవదుర్గల ప్రతీకలుగా భావించి వారికి ఉపచారాలు చేసి పలహారం తినిపించి కానుకలు ఇవ్వటంతో కుమారి పూజ పూర్తి అవుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాలలో బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ అనే పేరుతో కొన్ని ప్రాంతాలలో పండుగ జరుపుకుంటారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.